విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. గ్రామాలలో కానీ చాలా తెలంగాణలో చాలా ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కళ్ళకు ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు తెలంగాణలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందని. ఎందుకంటే ఏమి లేనటువంటి సమయంలోనే పార్టీ 2 స్థానాలు గెలిచినప్పుడు తెలంగాణలో 1 స్థానం గెలిచింది. అటువంటి పార్టీ తెలంగాణలో ఇంకా ఎందుకు అధికారంలోకి రావడం లేదు? ఎక్కడ అసలు ఈ లోపం ఉంది? ఒక సీనియర్ నాయకుడిగా మీ అభిప్రాయం ఏంటి? మేము కొన్ని ప్రాంతాల్లో గతంలో కొంత మాకు అనుకున్నంత క్యాడర్ లేకుండా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 35,356 పోలింగ్ బూతుల్లో భారతీయ జనతా పార్టీకి స్థానం ఏర్పడింది. ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడ మిగతా పార్టీలు సర్పంచులు ఉండే, వాళ్ళకి ఎంపీటీసీలు ఉండే, జెడ్పీటీసీలు ఉండే, జెడ్పీ చైర్మన్లు ఉండే, ఆ రకంగా వాళ్ళ ఇదండి. మీకంటే తర్వాత వచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్, అటువంటి పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. మీరెందుకు రాలేకపోతున్నారు తెలంగాణలో? అంటే ఒక విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఉద్యమ వేడికి భారతీయ జనతా పార్టీ ఉద్యమం మళ్ళా 2వ దశ ఉద్యమానికి ఊతమేది అంటే 2 అంశాలు. ఒకటి, భారతీయ జనతా పార్టీ కాకినాడలో తీర్మానం చేసింది 2 రాష్ట్రాల కోసం. 97లో తీర్మానం చేసినాం, 98లో మేము ఎన్నికలకు కూడా పోయినాం. అవును. సో దాని తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక మేము 3 రాష్ట్రాలు ఇచ్చినాం. అవును. ఉత్తరాఖండ్ ఇచ్చినాం, జార్ఖండ్ ఇచ్చినాం, ఛత్తీస్గఢ్ ఇచ్చినాం. ఈ రకంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం అనువైన వాతావరణం ఏర్పడ్డది. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ గారు ప్రత్యేకంగా పార్టీ పెట్టారు. ఉద్యమం కోసమే పుట్టినటువంటి పార్టీగా ప్రజలు దాన్ని భావించారు. సహజంగానే ప్రథమ ఎజెండా రాష్ట్రం ఏర్పాటు అనేటువంటిది. అనేక అంశాల్లో మాకు ఆ అంశం కూడా మాకు ప్రాధాన్యం. మేము ఉద్యమంలో ఉన్నాం. ఉద్యమంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మెడల్ వంచడం కోసం పార్లమెంట్ లో ప్రజల మధ్యలో మేము పోరాటం చేస్తాం. ఎస్, ఉద్యమ పార్టీగా ప్రజలు దాన్ని స్వీకరించారు. తత్కారణంగా 10 సంవత్సరాల అధికారం కూడా ఇచ్చారు. ఎస్, ఏదైతే ఈ ఎన్నికల్లో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మమ్మల్ని మరి ఏదైతే కాంగ్రెస్ కు అధికారం ఇచ్చి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాబోయే అధికారం మీదే అనేటువంటి సందేశాన్ని ప్రజలు ఇచ్చారు. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీకి చాలా సీట్లు ఇచ్చారు. అప్పుడు ఇదే మాట అన్నారు. అంటే ఒకటి, ఆ రోజున్న పరిస్థితుల్లో ఎస్ బీజేపీ అధికారంలోకి వస్తుందనే కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి వచ్చారు. అవును, చాలా మంది వచ్చారు. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఏదైతే గోబెల్స్ ప్రచారం కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు, వాళ్ళు ఆశించిన ఆ రోజు అరెస్ట్ చేయాలని అన్నారు. మేమన్నా చట్టం ఎప్పుడు అరెస్ట్ చేయాలనో చట్టం నిర్ణయిస్తుంది, దర్యాప్తు సంస్థలు నిర్ణయిస్తాయి, ప్రభుత్వం నిర్ణయిస్తుంది. పరిణామ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కవిత అరెస్ట్ జరిగింది. కవితను అరెస్ట్ చేయడం వల్లనే బీజేపీకి 8 సీట్లు వచ్చినాయా? నేను అనేది అట్లా అది కాదు. అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్ళు అరెస్టును కోరుకున్నారు. ప్రభుత్వంగా అరెస్ట్ చేయదు, దర్యాప్తు సంస్థలు విచారణ సందర్భంగా అరెస్ట్ చేస్తారు. కానీ దీన్ని ముడిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఒకటే కాబట్టి కవితను అరెస్ట్ చేయలేదు అనేటువంటి వితండవాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోయింది. తాత్కాలికంగా అది పనిచేయచ్చు. పార్లమెంట్ ఎన్నికల్లో అది స్పష్టమైపోయింది. భారతీయ జనతా పార్టీ గతంలో బీఆర్ఎస్తో పొత్తు లేదు, బీఆర్ఎస్తో కలిసి ఎన్నికలు కొట్లాడలేదు, ఉద్యమంలో మాత్రం కలిసి నడిచినాం. మరి సీట్లు పంచుకోలేదు, అధికారం పంచుకోలేదు. అధికారం పంచుకున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ పంచుకున్నాయి. ఎమ్మెల్యేలు ఇటు నుంచి అటు పోయినా, అటు నుంచి ఇటు వచ్చినా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే జరిగినాయి. కలిసి ఎన్నికల్లో పోటీ చేసినాయి, కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. ఎమ్మెల్యేలు ఇళ్ళకి గెలిచి అందులోకి పోయారు, అందులో గెలిచిన వాళ్ళు ఇళ్ళకి వచ్చారు. అది కేసీఆర్ రాజకీయం మొదలైందే కాంగ్రెస్ తోని. అందుకని బీజేపీ మీద బట్టగాల్చి మీదేసారు తప్ప ఏదైతే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది. వీటికి రెండింటికి సమదూరంతో ఉంది.